ఇక పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేపట్టిన పాదయాత్రపై కాంగ్రెస్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీలో ఉండి పాదయాత్ర చేయడాన్ని సొంత పార్టీ నేతలే తప్పుపడుతున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా పార్టీ సంస్థాగత నిర్మాణం చేపట్టకుండా సొంత ఇమేజ్ కోసం తాపత్రయపడుతున్నారని విమర్శిస్తున్నారు. మొత్తంగా జనహిత పాదయాత్ర షో పుటాఫ్గా మారిందంటూ కాంగ్రెస్ పార్టీలో ఓ వర్గం వాయిస్. టీపీసీసీ పాదయాత్రపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీపీసీసీ పాదయాత్రపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే తొలి విడత జనహిత పాదయాత్ర రేవంత్ సర్కార్ కు తలనొప్పిగా మారగా ఎలాగోలా సర్దుబాటు చేసుకున్నారు. తాజాగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రెండో విడత పాదయాత్రను ప్రకటించారు. ఈ నెల 24 నుంచి 26 వరకు షెడ్యూల్ ను విడుదల చేశారు. అయితే జనహిత పాదయాత్రను తన పాదయాత్రగా మహేష్ గౌడ్ ప్రకటించుకోవడంపై కాంగ్రెస్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారంలో ఉండి పాదయాత్ర చేయడమేమిటని హస్తం పార్టీ వర్గాలంటున్నాయి. కాగా మొదటి విడత పాదయాత్రలో వివిధ వర్గాలకు చెందిన సామాన్య ప్రజలు తమ సమస్యలను మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ పరిణామం అధికార పార్టీకి ఇబ్బందిగా మారింది. దీంతో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన మహేష్ కుమార్ గౌడ్ తొలి విడతలో వచ్చిన ఫిర్యాదులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆయా సమస్యలపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారట. అటు టీపీసీసీ పాదయాత్ర ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిందని కాంగ్రెస్ నేతలు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట. ప్రతిపక్ష పార్టీలు చేసే పాదయాత్రను అధికారంలో ఉండి చేయడమేంటని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ నేతలు చేసే పాదయాత్రపై ప్రజల నుంచి నిరసన వ్యక్తమైతే ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతుందన్న చర్చ నడుస్తోంది. ఈ పరిణామాలన్నీ విపక్షాలకు ఆయుధాలుగా మారే ప్రమాదం ఉందంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తాను చేయాల్సిన పనులను చేయకుండా సొంత ఇమేజ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారన్న విమర్శలున్నాయి. పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టకుండా పాదయాత్ర పేరుతో పాపులర్ కావడానికి ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం ఉంది. పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ గౌడ్ సెప్టెంబర్ 6న పదవి బాధ్యతలు చేపట్టారు. పీసీసీ పగ్గాలు చేపట్టి దాదాపు ఏడాది గడుస్తున్నా ఇప్పటి వరకు పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టలేదన్న విమర్శలున్నాయి. పీసీసీ జంబో కార్యవర్గాన్ని మాత్రం ఏర్పాటు చేసుకున్నారని విమర్శిస్తున్నారు. కొత్తగా వచ్చిన వారికి పదవుల పంపకాల్లో అవకాశం ఇవ్వొద్దన్న నిబంధనను పక్కనబెట్టి కొద్ది మంది నేతలకు పదవులు కట్టబెట్టారన్న అపవాదం ఉంది. ఈ పదవుల పందేరంలో ఆర్థిక లావాదేవీలు జరిగాయన్న ఆరోపణలున్నాయి. పీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల పదవుల్లో అసలైన కాంగ్రెస్ నేతలకు చోటు దక్కలేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. దీనికి తోడు డీసీసీ అధ్యక్షుల నియామకాలు, మండల స్థాయి కార్యవర్గాల ఏర్పాటు విషయం ఇప్పటి వరకు ఓ కొలిక్కి రాలేదు. ఇదంతా పక్కకు పెట్టి వ్యక్తిగత ప్రచారం కోసమే మహేష్ గౌడ్ ఆరాట పడుతున్నారు తప్పితే పార్టీ బలోపేతంపై దృష్టి సారించడం లేదన్న అసంతృప్తి కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. తొలి విడతలో జూలై 31 నుంచి ఆగస్టు 6 వరకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి జనహిత పాదయాత్ర చేశారు. అదే సమయంలో ఆగస్టు 5, 6, 7వ తేదీల్లో 42% బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ఢిల్లీ వేదికగా రాష్ట్ర కేబినెట్ ధర్నా చేపట్టింది. మీనాక్షి పాదయాత్రకు ఢిల్లీ బీసీ పోరాటానికి తేదీలు క్లాష్ అయ్యాయి. దీంతో ప్రభుత్వ బీసీ పోరాటాన్ని వాయిదా వేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరతానంటూ మహేష్ గౌడ్ ప్రకటించారు. ఈ పరిణామం ముఖ్యమంత్రికి ఆగ్రహం తెప్పించిందట. కాంగ్రెస్ అధిష్టానమే మీనాక్షితో పాదయాత్ర చేయిస్తోందన్న ప్రచారంతో అప్పటికే ఇబ్బంది పడ్డ రేవంత్ను మహేష్ గౌడ్ ప్రకటన మరింత ఎరకాటంలో పడేసిందట. దీంతో మీనాక్షి, మహేష్ గౌడ్ ను తన నివాసానికి పిలిపించుకున్న ముఖ్యమంత్రి ఢిల్లీలో బీసీ పోరాటానికి ఆటంకం కలిగించొద్దని బ్రతిమిలాడుకున్నారట. 5, 6వ తేదీల్లో జరిగే పీసీసీ పాదయాత్రను వాయిదా వేయించారట. దీంతో మొత్తానికి ఇరు వర్గాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సమస్య పరిష్కారమైందన్న చర్చ అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో జోరుగా సాగింది. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చేపడుతున్న పాదయాత్ర కాంగ్రెస్ అధిష్టానం పార్టీకి నష్టమని భావిస్తుందా, లేక సీఎం రేవంత్ రెడ్డికి చెక్ పెట్టేందుకు పనికొస్తోందని కొనసాగిస్తుందా అని కాంగ్రెస్ శ్రేణులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి.